నమస్కారం, ఎల్జేసీ టీవీ న్యూస్ కి స్వాగతం. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం కోల్పోయిన బ్రేక్ ఇన్స్పెక్టర్స్ కేవలం మోటార్ ఇన్స్పెక్టర్ గానే చలామణి అవుతారు. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చే అధికారం వీరికి లేదు. కేంద్ర ప్రభుత్వం చేసిన కొత్త చట్టాల వల్ల ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ప్రైవేటీకరణ చేయడం వల్ల బ్రేక్ ఇన్స్పెక్టర్ అధికారానికి బ్రేక్ పడింది. ఆర్టీఓ ఆఫీసులో తనిఖీలు నిర్వహించే ప్రధాన అధికారులే ఉంటారు. వాహనాలకు బ్రేక్ చేసే అధికారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం చేసిన నూతన చట్టాల వల్ల పాత కొత్త ఏ వాహనమైనా ఇక నుంచి ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రైవేటీకరణ సంస్థలో వెళ్లిపోవడం వలన ఇక నుంచి ఏ వాహనానికైనా బ్రేక్ చేయాలంటే జిల్లా కేంద్రంలో ఉన్న ఏటీఎస్ వెళ్లవలసిందే. ప్రైవేటు వ్యక్తులు బ్రోకర్లు చెప్పినట్లు వినవలసింది, అడిగినంత ముట్ట చెప్పవలసిందే, లేకపోతే బ్రేక్ పడదు. నిన్నటి మొన్నటి వరకు బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో జవాబుదారీతనంతో నడిచే ఏటీఎస్ సెంటర్స్ ఇక నుంచి కాంటాక్ట్ పొందిన సంస్థలే నిర్వహిస్తారు. ఇక నుంచి ఏటీఎస్ ప్రైవేట్ సంస్థల వల్లే వచ్చే దుష్ఫలితాలు వాహనదారులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ చెల్లించవలసిన ధర పెరిగిపోతుంది. నలుమూలల నుంచి వాహనాలు ఏటీఎస్ సెంటర్ కి వెళ్లి సర్టిఫికేట్ పొందడం కష్టతరం అయిపోతుంది. నిన్నటి మొన్నటి వరకు బ్రేక్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో జవాబుదారీతనముగా నడిచే ఏటీఎస్ సెంటర్స్ ఇక నుంచి కాంటాక్ట్ పొందిన ఏజెన్సీలో నిర్వహిస్తారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 16 సెంటర్లు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో నడుస్తున్నాయి. కోట్ల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆదాయం వచ్చేది ఇప్పుడు ప్రైవేటు సంస్థలకు వెళ్తాయి. 2 సంవత్సరాలు వాడు ఏజెన్సీస్ దగ్గర పెట్టుకుని టెండర్ నగదును చెల్లించే విధంగా తర్వాత 10 సంవత్సరాలు పర్మిషన్ తీసుకున్నారు ప్రైవేట్ ఏజెన్సీలు. ఇంకా ఇప్పుడు ఏటీఎస్ ఆటోమేటిక్ టెస్టింగ్ సర్వీసెస్ ప్రైవేటీకరణ అవటం వల్ల గుత్తాధిపత్యం పెరిగిపోతుంది. జవాబుదారీతనం ఉండదు. ఎన్నో నాణ్యత ప్రమాణాల పరిశీలన చేసి వాహన తయారీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసే సమయంలో వాహన మోటార్ అధికారి పరిశీలించిన ధృవీకరించిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ అవుతుంది. కానీ అదే వాహనం కొన్ని సంవత్సరాలు ఉపయోగించిన తర్వాత వాహన ఫిట్నెస్ చేసే సమయంలో మోటార్ వాహన తనిఖీ అధికారి అదే వాహనాన్ని పరిశీలించాల్సిన సమయంలో ఆ వాహనాన్ని పరిశీలించవలసిన అవసరం లేదనటం ఎంతవరకు సముచితం కాదు. ఏటీఎస్ సెంటర్ లో అయితే నాణ్యత ప్రమాణాలు పరిశీలించకుండా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందో అక్కడ వాహనదారులు అందరూ వెళ్లి ఫిట్నెస్ చేసుకుంటారు. ఆ సమయంలో వాహనానికి 43 పరీక్షలు చేయవలసి ఉంటుంది. కానీ ఆ 43లో 8 పరీక్షలు మాత్రమే మిషనరీపై చేస్తారు. మిగతా 35 పరీక్షలు జవాబుదారీతనంతో ప్రైవేటు ఉద్యోగస్తులు చేసేది తక్కువ. ఏటీఎస్ సెంటర్స్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్లు కారణంగా రహదారి ప్రమాదాలు తగ్గుతాయని ఎలా చెప్పగలుగుతారు? మెకానిక్ లోపాల వల్ల వాహన ప్రమాదాలు 1% కంటే ఎక్కువ జరుగుతున్న విషయం యాక్సిడెంట్ గణాంక నివేదికలు తెలియజేస్తున్న విషయం నిజం కాదా? ప్రైవేట్ ఏటీఎస్ సెంట్రల్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికేట్స్ జారీ చేస్తున్న రాష్ట్రాలైన గుజరాత్, రాజస్థాన్ లో యాక్సిడెంట్లు ఎంతవరకు తగ్గాయి అనేది జగమెరిగిన సత్యమే కాదా? వాహనం నడుపుతున్నప్పుడు ఆ డ్రైవర్ వైఖరిని అలసిపోవడం, నిద్రమత్తు వాహనాలను ఓవర్టేక్ చేయడం, వాహనాలు నడిపే సమయంలో వాహనాలకు ప్రమాదాలు జరుగుతాయని సైంటిఫిక్ స్టడీస్ లో నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయినా ప్రైవేటు వ్యక్తులు ఇచ్చే ఏటీఎస్ సర్టిఫికేట్ న్యాయస్థానంలో ఎలా చెల్లుబాటు అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ప్రధాని, సీఎం లాంటి ప్రముఖ వ్యక్తులు ఏదైనా ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు వాడే కాన్వాయ్ కూడా మోటార్ అధికారి సర్టిఫై చేయాల్సిన విషయం తెలిసిందే కదా. మరి అలాంటి మోటార్ వాహనాల అధికారి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఎందుకు పరిగణలోకి తీసుకోరు? వోక్స్వాగన్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతికి చెందిన కార్లు కంపెనీలు కూడా కాలుష్య నివారణ ప్రమాణాల విషయంలో ప్రజలను టెస్టింగ్ ఏజెన్సీలను తప్పుదోవ పట్టించిన విషయం తెలిసింది కదా. ప్రైవేటు డీలర్లకు అప్పగించడం వల్ల విజయవాడ, రాజమండ్రి వందల కోట్ల రూపాయల ప్రజాధన ఒక మోటార్ సంస్థ వారు ఏం చేశారన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యన అదే వాహన డీలర్లు PH భారత్ రిజిస్ట్రేషన్ వాహనాల విషయంలో సుమారు 800 వాహనాలకు పన్ను తక్కువగా కట్టడానికి దొంగ ఫోర్జరీ పత్రాలను ఉపయోగించి కొన్ని 10 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వచ్చేటట్లు చేయడంలో విచారణ కొనసాగుతున్న విషయం జగమెరిగిన సత్యం. ఇప్పుడు ప్రైవేటు డీలర్ దగ్గర నడుస్తున్న టెంపరరీ వాహన రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేసే విషయంలో ఇన్సూరెన్స్ కంపెనీల దగ్గర నుంచి కమిషన్ వేల రూపాయల రూపంలో డీలర్లు పొందడానికి ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువగా చెల్లించేటట్లుగా వాహనం కొనుక్కునే వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కష్టార్జితాన్ని 1000 కోట్ల రూపాయలు డీలర్లు, ఇన్సూరెన్స్ కంపెనీలు పంచుకోవడం నిజం కాదా? వాహనాలకు మాత్రం ప్రైవేటు వ్యక్తుల చేత సర్టిఫికేట్స్ జారీ చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కాదా? ఇది ఎంతవరకు సమంజసం? ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసే రవాణా వాహనాలు బ్రేకింగ్ సిస్టమ్, ఫిట్నెస్ సిస్టమ్, ట్రాన్సిషన్ సిస్టమ్, ఎలక్ట్రికల్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, ఇప్పుడు
డీజిల్ పెట్రోల్ వాహనాలకు పొల్యూషన్ లాంటి ఎన్నో వ్యవస్థలను ప్రైవేటు యాజమాన్యంతో నడిచే ఏటీఎస్ సెంటర్లో చెక్ చేస్తున్నారు. అదే విషయమై ప్రైవేటు యాజమాన్యాలతో నడిచే పొల్యూషన్ టెస్టింగ్ చేసినప్పుడు మనకు అర్థమవుతుంది. మన పక్క రాష్ట్రాలైన ఒడిశాలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కరెక్ట్ గా ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు. అలాగే మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో ప్రభుత్వ రంగంలో సెంటర్లో ప్రతిపాదించిన విషయం ఒక్కసారి పరిశీలిస్తే ఎవరికైనా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉండే ఇలాంటి ఏటీఎస్ సెంటర్లలో ప్రైవేటీకరణ ఎక్కడా ఉండనివ్వకుండా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యక్తులకు బ్రేక్ వేసే నిర్ణయం తీసుకోవాలని వెహికల్ వినియోగదారులు కోరుతున్నారు.